ఇంట్లోకెళ్ళి బయటికి పోయేటప్పుడు ఎవరన్నా తుమ్మితే జరసేపు ఆగి బయలుదేరుతాం. పిల్ల ఎదురొచ్చినా కాకి వదినా ఏదో కీడు లెక్కున్నది. అవసరమైతే పని కూడా బంద్ పెట్టుకుంటాం. అసొంటిది గంత గనం వచ్చినాయి అంటే ఏందో పెద్ద పరేషానే ఉన్నది. పోండ్రి, ఈ ముచ్చట తెలిసిన కాంచెల్లి నాకైతే మస్తు భయం అవుతున్నది. నా భయం వీటి గురించేనుల్లా. ఏంటి అని చూస్తున్నారా? అవన్నీ గద్దలు. హైదరాబాద్ లా మన సెక్రటేరియట్ ఉన్నది కదా, దాని మీదకి వచ్చి ఇట్లా తిరిగినాయి. పొద్దుగాల గంట సేపు పరేషాన్ చేసినాయి. దగ్గర 50-60 గద్దలు ఆఫీస్ మీదనే తిరిగినాయి. ఎన్నడూ లేని ఇట్లా వచ్చినాయని అందరూ పరేషాన్ అయిండ్రు. ఏమన్నా చనిపోయిన జంతువులు గిన ఉంటే వచ్చి ఇట్లా వేసేయట. మరి సెక్రటేరియట్ మీద ఏం కనిపించిందో ఏమో. ఓ గంట సేపు ఎవ్వలకు మనసున పట్టనియలే. ఒక్క కాకి వచ్చి అరుస్తేనే ఎడమ చేయితోని ఎల్లగొడతాం. అసొంటిది 50-60 గద్దలు వచ్చే వరకు సెక్రటేరియట్ లో పని చేసేటోళ్ళు మస్తు భయపడ్డారట. మొన్న ములుగు కాడ 1,00,000 చెట్లు కూలిపోయినాయి. ఎట్లా కూలినాయో ఇంకా కూడా తెలుస్తలేదు. ఇంతల్నే ఇది అయిందని మస్తు భయపడుతున్నారు. ఓ దిక్కు వరదలు, ఇంకో దిక్కు ఈ సోంటి అయ్యే వరకు నాకు కూడా చిన్నగా భయం అయితలేదు. ఇంకేం కీడు మీదకొస్తుందో ఏమో. పోండ్రి, అందుకే అంటారు అయినానికి కాందానికి ఒట్లు పెట్టొద్దు, ఒట్టు పెట్టి మాట తప్పొద్దని. మన సీఎం సార్ ఏమో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్టేసి మాట తప్పే. దాంతోనే ఇవన్నీ అయితున్నాయి కావాల్సినని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు.